మిత్రులారా అందరికీ నమస్తే. ఇప్పుడు మధ్య యూరోప్‌లో 7 దేశాల సరిహద్దు కలిగినటువంటి ఒక చిన్న దేశం ఉంది. దాని పేరే హంగేరి. ఆహ్, యూరోప్‌లో 20కి పైగా దేశాలున్నాయి. చాలా చిన్న చిన్న దేశాలు కూడా ఉన్నాయి. ఆ చిన్న చిన్న దేశాలకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు, ఆ చిన్న చిన్న దేశాల్లో ఏదైతే ఉన్నదో హంగేరి ఒక దేశం. 7 దేశాల సరిహద్దులతోని అక్కడ గతంలో కమ్యూనిస్టులు పరిపాలన చేశారు. ఆ పరిపాలన నియంతృత్వ పరిపాలన పోయిన తర్వాత పీటర్ మ్యాగ్యార్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కావడం జరిగింది. 16 ఏళ్ల వామపక్ష నియంతృత్వ పాలన పోయి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని చెప్పేసి ఆహ్, ఇంటర్నేషనల్ మీడియా, బీబీసీ లాంటి సంస్థలు కూడా అంటే బీబీసీ కాదు, బీబీసీ స్థాయి కలిగినటువంటి సంస్థలు అనేక రకాల మీడియా కూడా ఎక్కువస్తా ఉన్నది. 16 సంవత్సరాల పాటు నిరంకుశ పరిపాలన చేసినటువంటి విక్టర్ ఓర్బాన్ లాస్ట్ మంత్ జరిగినటువంటి ఎన్నికల్లో టీస్టా పార్టీ ఓర్బాన్ జాతీయ పార్టీ అయిన ఫిడెజ్‌ను అనూహ్యంగా ఓడించింది. సో, హంగేరీ కమ్యూనిజం అనంతర చరిత్రలో పార్లమెంట్ మరే ఇతర పార్టీ కంటే కూడా ఎక్కువ ఓట్లు సాధించింది. టీస్టా పార్టీకి పార్లమెంట్లో 3/2 అంటే పీటర్ మైగ్యార్‌కి 3/2 మెజార్టీ వచ్చింది. ఆ విధంగా ముందుకు పోయిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అత్యంత క్రూరమైన నిరంకుశత్వంతో కూడిన అత్యంత సామాన్య ప్రజల రక్తమాంసాల గల ప్రజలే ఓడించగలరని చెప్పేసి పీటర్ మ్యాగర్ కొత్త ప్రధానమంత్రి ఈ సందర్భంగా అనటం ముదావహం. తొలి ప్రసంగంలోనే ఈ మాటలు చెప్పాడు. హంగేరీ నూతన నాయకుడిగా ఓర్బాన్ పాలన తీవ్రంగా దెబ్బతిన్న ప్రజాస్వామ్య సంస్థలను, ప్రభుత్వ అధికారులను సమతుల్యతను పునరుద్ధరిస్తానని, అవినీతి మీద ఉక్కుపాదం మోపుతానని మ్యాగ్యార్ ప్రతిజ్ఞ చేసిండు. యూరోపియన్ యూనియన్లో రాజకీయ గతిని అంటే యూరోపియన్ యూనియన్లో ప్రాధాన్యతను తెచ్చుకుంటారని, విధంగా పొరుగు దేశమైన ఉక్రెయిన్కు మద్దతు సంబంధించిన నిర్ణయాన్ని తరచూ వీటో చేస్తూ రష్యా చేరువైన ఓర్బాన్ విధానాలను పునఃసమీక్షిస్తే రష్యా, ఓర్బాన్ కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్నోళ్ళు కాబట్టి ఒక తీరుగా ఉన్నారు. సో, కేవలం 2 ఏళ్ల క్రితమే టీస్టా పార్టీని స్థాపించి అధికారంలోకి తెచ్చిన మెగార్ టీస్టాకు అపూర్వమైనటువంటి ఆదరణ వచ్చింది. హంగేరీలో 199 స్థానాలు గల అటువంటి హంగేరీ పార్లమెంట్లో టీస్టా 141 అంటే 3/200 పైగా మెజారిటీ గెలిచి ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. ఓర్బా ఫిడెజ్ కేడీఎన్పీ కూటమి 135 నుండి 52 స్థానాలకు పడిపోయింది. అధికారం కోల్పోయింది. ఆ విధంగా ఓర్బాన్ శకం ముగిసిందని చెప్పేసి పాలనలో మార్పు జరిగిందని ప్రజలు సంబరాలు చేసుకుంటున్నట్టుగా చెప్తా ఉన్నారు. సో, ఓట్ల వర్షం కురిసి పీటర్ మ్యాగ్యార్ గెలిచినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో, టీస్టా పార్టీకి చెందిన వారే అత్యధికంగా ఉన్నట్టుగా మహిళలు 54 మంది గెలిచారు. వీళ్ళు టీస్టా పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఉక్రెయిన్ మీద తరచూ ఉక్రెయిన్కి సంబంధించి రష్యాకి సంబంధించినటువంటి యుద్ధం దాని మీద జాతీయ ఎంపీలతో మాట్లాడి ఖచ్చితంగా రష్యాని వీటో చేసే యుద్ధాన్ని ఆపడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా ఆయన పీటర్ మ్యాగ్యార్ చెప్తా ఉన్నాడు తరచు. యూరోపియన్ యూనియన్లో హంగేరీ పాత్ర ఉన్నటువంటి యూరోపియన్ యూనియన్లో అన్ని 20 కంట్రీస్కి పైగా 20 దేశాలకు పైన ఉంటే హంగేరీ ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉన్నట్టుగా ప్రజలు భావించారు. మహిళలు ఈసారి పీటర్ మ్యాగ్యాన్ పార్టీని పెద్ద ఎత్తున గెలిపించినటువంటి సందర్భాన్ని మనం టీస్టా పార్టీని గెలిపించినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. ఒకవైపు దేశ వాణిజ్య వ్యాపార విధానాలకు సంబంధించి రష్యాతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఇతర పాశ్చాత్య దేశాలతో సంబంధాలను తెంచుకునే కార్యక్రమాన్ని తగ్గిస్తానని, రష్యాతో ఫ్రెండ్షిప్ తగ్గించుకొని యుక్రెయిన్తో ఇతర దేశాలతో ఫ్రెండ్షిప్ చేసే కార్యక్రమాన్ని చేస్తానని చెప్పాడు పీటర్ మ్యాగ్యార్, ఆ దేశ ప్రధానమంత్రి. హంగేరీకి చెందిన సుమారు $20 బిలియన్ EU నిధులను ముందు విడుదల చేయించాలి. అంటే వాళ్ళకి రావాల్సిన ఫండ్ను రిలీజ్ చేసుకోవటం, సంక్షోభం టైంలో 4 ఏళ్ళుగా సంక్షోభంలో చిక్కున్న హంగేరీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, రష్యా ప్రభావాన్ని దేశం మీద పడకుండా చూసుకోవటం. సో, టీజాకు ఓటు వేసిన దాదాపు 34 లక్షల మంది హంగేరియన్లు చాలామంది పదవీ విరమణ చేస్తున్న ప్రభుత్వ దుష్ప్రవర్తన భావిస్తున్న దానికి ఫిడెజ్ అధికారులు వారి వ్యాపార మిత్రులను జవాబుదారీగా చేయాలని మ్యాగర్ను డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో, అంటే ఓర్బాన్ని పదవీ కాలంలో చేసినటువంటి అధికార దుర్వినియోగం, అవినీతి వాటి మీద దర్యాప్తు చేయాలనేది ఇదిగా ఉన్నది. సో, ఇది ప్రధానంగా రష్యా మీదనే డిపెండ్ కాకుండా ఉంటానని చెప్పేసి, అదేవిధంగా రష్యా మీద డిపెండ్ కాకుండాతో పాటుగా ఇతర దేశాలతో వాణిజ్య వ్యాపార సంబంధాలు, ఐక్యరాజ్య సమితి, ఇతర యూరోపియన్ యూనియన్ నుంచి నిధులు తెచ్చుకోవటం, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, ఉద్యోగోపాధి అవకాశాలు పెంచడం, ఉత్పత్తి రంగాన్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీని పునరుద్ధరించుకొని ఎక్స్పోర్ట్లు పెంచడం, దిగుమతులు తగ్గించుకోవటం, అవసరం మేరకు దిగుమతులు చేసుకోవటం, ఆ విధంగా ముందుకు సంస్కరణల దిశగా ఈ పీటర్ మ్యాగ్యార్ హంగేరీ
ప్రధానమంత్రి చెప్తా ఉన్నాడు. సో ఏది ఏమైనా 16 సంవత్సరాల కమ్యూనిస్టుల నేతృత్వ పాలనని మీడియా రాస్తుంది. మరి ఇక ప్రజలకు సంబంధించి ఏ నిర్ణయాలు చేస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నదని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.